హాయ్ అండి. నేను మీ లక్ష్మీ విలేజ్ ఫుడ్స్‌కి స్వాగతం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. ఈరోజు నేను దొండకాయ ఉల్లికారం ఫ్రై చేసుకున్నాను. చాలా అంటే చాలా బాగుందండి. రోటీ చపాతీలోకి, పూరి పుల్కాలోకి, అన్నంలోకి కూడా చాలా బాగుంటుంది. వేడివేడి చారులోకి, రసంలోకి కూడా బాగుంటుందండి. ఇది ఎలా చేసుకున్నానో ఫుల్ వీడియో వెళ్ళి చూసేద్దామా? మన ఛానల్లోకి వెళ్ళిపోయి చూసేద్దాం. ఎలా చేసుకోవాలో నేర్చుకుందాం. నేను ఏమేమి వేసి చేశానో మీకు చూపించేస్తాను. మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ కమ్మని దొండకాయ ఉల్లికారం ఫ్రై నేర్చుకుందాం. ఎలా చేయాలో చూపిస్తాను. వచ్చేసేయండి. కొద్దిగా ధనియాలు, కొద్దిగా జీలకర్ర, అలాగే ఒక 4 ఎండుమిర్చి, అలాగే ఒక 4 వెల్లుల్లి రెమ్మలు పొట్టు తీసి వేసుకుంటే బాగుంటుంది. అలాగే ఎండు కొబ్బరి ముక్కలు అన్నమాట. మంట ఎక్కువలో పెడితే మాడిపోద్ది. మంట ఎక్కువలో పెట్టుకోకుండా మధ్యలో పెట్టుకుని మీడియం సైజులో వేపుకుంటే బాగుంటుంది. దోరగా వేగిపోవాలి ఇవి తడి లేకుండా. ఎందుకంటే మనం కారపొడి చేసుకుంటాం కదా, అందుకని తడి లేకుండా ఉంటే పొడి పొడిగా వస్తుంది. కొద్దిగా జీడిపప్పు పలుకులు ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. బాగుంటుంది వేసుకుంటే. తెల్ల నువ్వులు అండి, ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. అది మీ ఇష్టాన్ని బట్టి వేసుకోండి, బాగుంటుంది. ఇదంతా కూడా డ్రై అయిపోయింది కాబట్టి ఒక నిమిషం డ్రై చేసుకుందాం. బాగా ఫ్రై అయిపోయిందండి. పొడి పొడిలాడుతూ ఉంది కదా, తడి అనేది లేదు. ఇప్పుడు తీసేసుకుందాం పళ్ళెంలోకి. చల్లారిపోయిన తర్వాత ఇది పొడుము కొట్టుకుందాం అనమాట. మిక్సీలో పొడుము కొట్టుకోవచ్చు. దొండకాయ ముక్కలు వేగాలి కాబట్టి కొంచెం నూనె ఎక్కువగానే ఉండాలి. ఆయిల్ ఎక్కువైంది కదా, దొండకాయ కట్ చేసుకున్న ముక్కలు వేసుకుందాం. మాడకోకుండా, అంటే చిన్నది పెద్దదే కాకుండా మధ్యలో పెట్టుకుని మాడకుండా దోరగా వేపుకుంటే బాగుంటుంది. తిప్పుకుంటూ ఉంటే మాడదండి. మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండండి. మూత పెట్టుకుంటే గమ్మున మగ్గుద్ది. మూత పెట్టేసుకుంటాం. దీంట్లో ఇప్పుడు 1 స్పూన్ పసుపు వేసుకుందాం. అలాగే 2 స్పూన్లు సాల్ట్ వేసుకుందాం. ఎందుకంటే ముక్కలు పట్టాలి కదా, అందుకని సరిపోతుంది. మధ్య మధ్యలో ఇలాగ తిప్పుకుంటూ ఉంటే మాడకుండా ఉడుకుతుంది అన్నమాట. ముక్క బాగా ఉడికింది అనుకోండి, చాలా బాగుంటుంది. సగం ఉడికిపోయింది కదా, ఇప్పుడు దీన్ని పక్కన తీసేసుకుందాం. పక్కన తీసేసుకుని వేరేగా మళ్ళీ వేసుకుందాం తాలింపు. అదే నూనెలో శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర. ఈ నూనె సరిపోద్ది, ఇంక నూనె వేయక్కర్లేదండి, సరిపోతుంది ఇది. 3 రెమ్మలు ఎల్లుల్లిపాయ ఇలా సిదక కొట్టుకుని వేసుకుంటే బాగుంటుంది. 2 ఎండుమిర్చి, ఒక 3 రెమ్మలు కరివేపాకు, కరివేపాకు వేసాక మంచి స్మెల్ వస్తుంది కమ్మగా. అలాగే ఒక ఉల్లిపాయ పెద్దది చిన్న ముక్కలు కోసుకుని వేసుకోవాలి. అలాగే పచ్చిమిరకాయలు చేరుకలు కోసి మధ్యలో కోసుకోవాలి.
ఎర్రగా ఎగితే బాగుంటుంది ఈ తాలింపు. చాలా టేస్టీగా కూడా ఉంటుందన్నమాట. అలాగే ఇందాక పసుపు ముక్కల్లో వేసుకున్నాం కదండి, ఆ పసుపు సరిపోతుంది. దీనికి సరిపడా సాల్ట్ వేసుకుందాం. ఫ్రై అయిపోయిందండి, చూసారా ఎర్రగా వచ్చింది. ఇలా ఎర్రగా వస్తే ఫ్రైకి ఉల్లిపాయ చాలా బాగుంటుంది. పోపు ఇలాగా చక్కగా ఎర్రగా ఏగాలి, ఏగితే టేస్ట్ ఉంటుంది, బాగుంటుంది కూడా. ఇప్పుడు ఇందాక వేపి పెట్టుకున్న దొండకాయలు కొద్దిగా పచ్చిమిర్చి వేసాము, అందులో ఎండుమిర్చి కూడా వేసాం కాబట్టి కొద్దిగా కారం, కలర్ కోసం అంతే. భలే ఉన్నాను కదండి, ఇలాగే తినేయాలనిపిస్తుంది కదా. చాలా అంటే చాలా బాగుంది. పొడి వేసేసుకుందాము, కారం కూడా కలిసింది కదా, బాగుంది. చూస్తున్నారు కదా, ఇలా పొడిలాడుతూ ఉండాలన్నమాట. పొడులు ఆడుతూ ఉంటుంది. ముద్దలు కట్టకుండా ఇలాగా కలుపుకుంటూ స్లో మంట మీద పెట్టుకొని కలుపుకుంటూ ఉండాలి. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఈ పొడి వేసిన తర్వాత ఈ ఫ్రై చాలా బాగుంటుంది. దొండకాయ ఉల్లికారం పొడి, దొండకాయ ఉల్లికారం పొడి అన్నమాట. రెడీ అయిపోతుంది మనకి. వేడివేడి అన్నంలోకి, రోటీ చపాతీలకు కూడా చాలా బాగుంటుందండి. ఆయిల్ లేదు చూసారా, పేర్చేసింది ఆయిల్ అంతా. ఆయిల్ ఏమి లేదు, మొత్తం అంతా కూడా ఈ పొడి వేసిన తర్వాత పేర్చేసుకుంది అనమాట. చాలా బాగుంటుంది ఇలా ఫ్రై చేసిన పొడి, కారం పొడితోటి చాలా బాగుంటుంది. ఎప్పుడన్నా ఇలా చేసారా? ఒకసారి చేసి చూడండి, ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మళ్ళీ మళ్ళీ చేసుకుని తినాలనిపిస్తుంది అనమాట. చారులోకి, సాంబార్లోకి చాలా బాగుంటుంది నంచుకోవడానికి. కొద్దిగా ఉప్పు చూద్దాము, కారం ఉప్పు కూడా చూద్దాం. కాలిపోతుంది. కారం సరిపోయింది, కొద్దిగా ఉప్పు వేసుకుందాం, సరిపోద్ది. చాలా బాగుంది. ఇది వేసుకుంటే సరిపోతుందిలే. ఎక్కువైంది అనుకోండి టేస్ట్ పాడైపోద్ది, టేస్ట్ బాగోదు. అయిపోయింది, దింపేసుకుందాం ఇంకా. అంతే అండి, దొండకాయ ఉల్లికార పొడి రెడీ అయిపోయింది. నచ్చిందా మీకు? నేను చేసే విధానం, చూపించే విధానం, చెప్పే విధానం అంతా నచ్చిందా? మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నచ్చితే మీరు కూడా చేసుకోండి, మీకు తెలిసిన వారందరికీ పంపించండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసుకోండి.